నమస్తే. బీజేపీలో కొత్త అధ్యక్షుడు వచ్చినప్పటి నుంచి రకరకాలుగా ఇతర పార్టీలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. బీసీలకు పెద్దపీట ఇస్తున్నటువంటి బీజేపీ ఎందుకు బీసీకి అధ్యక్షుడి పదవి ఎందుకు ఇవ్వలేకపోయింది, లేక ఇతన్ని ఎందుకు పెట్టాల్సి దీని వెనుక కేసీఆర్ ఉన్నారని ఒకరు, లేకపోతే చంద్రబాబు ఉన్నారు మరొకరు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ వస్తాను. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏం చెప్తారు? బీజేపీ అధ్యక్షుడు ఎన్నుకున్నప్పటి నుంచి రకరకాల సవాళ్ళు అయితే ఎదుర్కొంటా ఉన్నారు రామచంద్ర గారు, అసలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా బీసీని ప్రెసిడెంట్ చేస్తా అని చెప్పలే. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే, మాకు అత్యధిక స్థానాలు కల్పిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినాం. బీసీ ముఖ్యమంత్రి అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా వచ్చి ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి ప్రకటించలేండు. మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తాం కానీ మా పార్టీ అంతర్గత విషయాలపైన పక్క పార్టీ వాడు మాట్లాడడం ఏందండి? మా పార్టీ విషయాలు కాంగ్రెస్ వాడు, ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరో మాట్లాడతారు. మా పార్టీలో ఎవరు సమర్థులు, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకుంటే అందరిని కలుపుకొని పోతాడు, ఇవన్నీ విషయాలు మేము చర్చించుకొని మేము మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం. మీకేం అవసరమో? ఈరోజు రామచంద్రరావు గారు చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కోసం కావచ్చు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోసం కావచ్చు నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన కరోనా కష్టకాలంలో కూడా బండి సంజయ్ గారిని తీసుకొని, కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ప్రతి హాస్పిటల్ వ్యాక్సిన్ ఇప్పించి అందరు తిరిగిన వ్యక్తి రామచంద్రరావు గారు. ఆయన మీద ఆరోపణలు ఏంది? ఈరోజు కష్టపడే వ్యక్తి కదా ఆయన. ప్రజల పక్షాన ఆయన పది ఉన్నా లేకున్నా, బాధ్యత ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల పక్షాన ఉంటాడు. వకాలతులు వేస్తూ ఉంటాడు. ఎవరి కష్టం వచ్చినా నిలబడతాడు. ఎంతో మంది కూడా డబ్బులు తీసుకోకుండా వకాలతులు వేసిన వ్యక్తి రామచంద్రరావు. అందుకే ఆయనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు పట్టం కడతా ఉన్నారు. మీకు కడుపు మంటతో మాట్లాడుతున్నారు. ఈరోజు రామచంద్రరావు ఇల్లు చూడండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం చూడండి. వేలాది మంది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు, వ్యవసాయదారులు అందరూ కూడా వచ్చి రామచంద్రరావుకి శుభాకాంక్షలు చెప్తారు. ఇంత శుభాకాంక్షలు ఎందుకు తెలుపుతారు? మీరు అన్నట్టు డమ్మే అయితే ఇంత శుభాకాంక్షలు ఎందుకు చెప్తారు? ఆయన నికాస్ అయిన తెలంగాణవాది, ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, ఈ తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పట్టుకొమ్మలాగా ఆయన నిరంతరం ఈ భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడే వ్యక్తి. కాబట్టి ఈరోజు మనము రామచంద్రరావు గారిని మా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా బాగా ఆలోచించి సరైన వ్యక్తి అని చెప్పి నియమించుకున్నాం. ఆయన నాయకత్వంలో మేము తెలంగాణలో రాబోయే తెలంగాణలో 2028 ఎలక్షన్లో అధికారం రాబోతున్నాం. అంటే ఏదైతే దీనికి సంబంధించి రామచంద్రరావు గారు అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత రకరకాల సవాళ్ళు, అటు డమ్మి అని చెప్పి ఇష్టాన్ని మాట్లాడుతూ, మరొకటి బట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఏదైతే రోహిత్ వేముల చనిపోవడానికి కారణం ఒకప్పటి ఏబీపీ నాయకులైనటువంటి రామచంద్రరావు, దీనికి సంబంధించి బండారి దత్తాత్రేయ, అలాగే ఢిల్లీ ప్రొఫెసర్ అయినటువంటి సుశీల్ కుమార్ అని చెప్పి పేర్లు బయటపెట్టి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి ఒకప్పుడు ఆల్రెడీ విచారణ కంప్లీట్ అయిన కేసుని మళ్ళీ ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకురావాల్సి వచ్చిందన్న? ఈరోజు వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయిందంటే ఏదో ఒకటి టైంపాస్ చేయాలి, ఈ సమయాన్ని వృధా చేయాలి, ఏదో ఒకటి ఆరోపణలు చేస్తే దీనిపైన చర్చ నడుస్తుంది, ప్రజల యొక్క మనిషి యొక్క ఆలోచన విధానం చేంజ్ చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇదేం లేదు. ఎందుకంటే కోర్టులే డైరెక్ట్ చెప్పేసినాయి ఈ దాంట్లో ఎలాంటి ఏం లేవు. ఇంకోటి రోహిత్ వేముల కూడా ఎస్సీ కాదని చెప్పి కూడా కోర్టులు చాలా స్పష్టంగా చెప్పేసినాయి. ఆయన వేరే ముదిరాజ్ సంబంధించిన కుటుంబం సంబంధించిన వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా బయటకు వచ్చినాయి. ఇవన్నీ దొరికినాక కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల మీరు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లా ఆరోపణ చేస్తే ఎవడు అర్థం చేస్తాడు? అందుకే ఈరోజు రామచంద్రరావు గారు లీగల్ నోటీస్ పంపించిండు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని 25 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చేస్తా అని చెప్పి కూడా రామచంద్రరావు గారు చెప్పిండు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే మేము బీజేపీ మాధ్యమంలో కూడా ఈ పరువు నష్టం దావా ఇంకో ముందుకు వెళ్లే విధంగా ఆయన క్షమాపణ చేసే విధంగా మా ఉద్యమం ఉధృతం చేస్తాం. అంటే బీజేపీ ఆదివాసీలకు కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించి దళితులకు వ్యతిరేకి, ఎందుకంటే ఆదివాసీలకు దళితులకు ద్రోహం చేస్తున్న ఏబీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అట్లాంటి నాయకులకి పట్టం కడతా ఉంది, బహుమతులు ఇస్తా ఉంది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఈరోజు రాష్ట్రపతిని ఎవరు నియమించినాం? ఈరోజు ఎవరిని నియమించినాము? ఇంతకుముందు దళితుని ఎవరు నిర్మించారు? రామ్నాథ్ కోవింద్ దళితుడే కదా. రామ్నాథ్ కోవింద్ని పెట్టి ఆయన దగ్గర టాలెంట్ ఉందని చెప్పి గుర్తించి నియమించింది భారతీయ జనతా పార్టీ కదా. ఇప్పుడున్న రాష్ట్రపతి నియమించింది భారతీయ జనతా పార్టీ కదా. ఆమె జాతికి సంబంధించిన ఆమె. కేవలం ఆరోపణలు చేయడానికి, మీ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడొద్దు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అట్లాంటి ఎలాంటి కులమత భేదాలు లేకుండా పరిపాలన సాగిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన యొక్క ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తున్నాం. మేము ఎక్కడ కూడా కులాల మధ్యలో భేదాలు కావచ్చు, ఇంకోటి ఇట్లా అని చెప్పి వాళ్ళు అక్కడనే అని చెప్పి ఈరోజు మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు కూడా కల్పిస్తున్నాం కదా. ఏం కేవలం పబ్బం గడుపుకోవడానికి బట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాం చెప్పి మేము భావిస్తున్నాం. ఇక్కడ రాజాసింగ్ కూడా ఏదైతే ఈ అధ్యక్షుడు అయిన తర్వాత, రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత దీని సంబంధించి రాజాసింగ్ కూడా రాజీనామా చేస్తా ఉన్నాను, నాకు ఇది అవసరం లేదు, ఈ పార్టీలో రాష్ట్ర నాయకులై ఈ పార్టీని చెడగొడతా ఉన్నారు, పార్టీ రాకుండా చేస్తా ఉన్నారు వీళ్ళే అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా అట్లాంటి ఏమైనా జరుగుతున్నాయా లోపల? ఈరోజు ఒకటి స్పష్టంగా మీరు గమనించండి. ముఖ్యమంత్రి స్థాయి కళ్యాణ్ సింగ్ కావచ్చు,
ఉమా భారతి కావచ్చు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు క్రమశిక్షణ రాహిత్యానికి భయపడితే వీళ్ళు ముఖ్యమంత్రి పనిచేసినని కూడా చూడకుండా డైరెక్ట్ వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు బూత్ అధ్యక్షునికి ఎంత విలువ ఉంటుందో జాతీయ అధ్యక్షుడు అదే విలువ ఉంటుంది. ఈరోజు రాజసింగ్ కావచ్చు, రేపు పొద్దున తప్పు చేస్తే రామచంద్రరావు కావచ్చు, నేను కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకోరన్న కావచ్చు, బూత్ కార్యకర్త కావచ్చు, ఎవరు తప్పు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి. క్రమశిక్షణ రాహిత్యం పడబడితే ఎవరైనా సరే సస్పెండ్ చేస్తారు. అందులో రాజాసింగ్ ఏం ప్రత్యేకత లేదు, ఇంకోరికి ప్రత్యేకత లేదు. కిషన్ రెడ్డి గారు తప్పు చేసినా లేకపోతే ఇంకోరు తప్పు చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక క్రమశిక్షణ లైన్ ఉంటుంది. ఆ బౌండరీ లైన్ దాటి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అవుట్ కావాల్సిందే. అదే విధంగా రాజసింగ్ గారిని కూడా మా క్రమశిక్షణ రాహిత్యానికి మీరు విరుద్ధంగా పనిచేస్తున్నారు కాబట్టి చాలా క్లియర్ గా లెటర్ రాసి జేపీ నడ్డా గారి నుంచి లెటర్ రాసి అరుణ్ సింగ్ గారు సస్పెండ్ చేసినట్టు లెటర్ విడుదల చేసిండు. కేవలం రాజాసింగ్ ఎవరో చెప్తే ఎవరు చేస్తే కాదు, ఇది భారతీయ జనతా పార్టీలో అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓ ధర్నా కార్యక్రమం నిర్వహించాలని కూడా మేము సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. 10 మంది కలిసి కూర్చొని ఆ ధర్నా ఎట్లా నిర్వహించాలి, ఆడికి ఎవరిని విలువాలి, ఎట్లా విలువాలి, వాళ్ళ సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలని ఇంత సమిష్టిగా నిర్ణయం తీసుకునే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుని విషయంలో ఎందుకు సమిష్టిగా నిర్ణయం తీసుకుంది అనుకుంటారు? ఈరోజు జాతీయ నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా కలుపుకొని సమిష్టి నిర్ణయం తీసుకొని అందరినీ కలుపుకోగలుగుతాడు. ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఈరోజు సంపన్న వర్గాలు కావచ్చు, కింద ఉన్న వర్గాలను కావచ్చు, ఎస్సీలను కావచ్చు, ఎస్సీలను కావచ్చు, బీసీలను కావచ్చు, అందరినీ కలుపుకొని పోయే గుణం రామచంద్రరావు గారిలో ఉంది కాబట్టి ఈరోజు రామచంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. రాజసింగ్ గారు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టారీతిగా మాట్లాడిండు. అందుకే భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అంతే తప్ప ఎక్కడ కూడా ఇలాంటి కోణాలు లేవు. ఈరోజు బట్టి విక్రమార్క మాట్లాడే విధానం కావచ్చు, ఇంకా చామల కిరణ్ కూడా ఇష్టరీతిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు డమ్మీ అని అవన్నీ చూపిస్తాం కదా, మా కార్యాచరణ సిద్ధమవుతుంది. మొన్ననే నల్గొండ జిల్లాకి వెళ్ళేసి వచ్చినాం, నల్గొండ జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి వచ్చినాం, రేపు మెదక్ వెళ్ళబోతున్నాం. ఇట్లా జిల్లాల వారీగా ప్రతి ఒక్క ఊరికి వెళ్తాం, ప్రతి ఒక్కరిని కలుస్తాం, భారతీయ జనతా పార్టీ ఎజెండా వాళ్ళకి చెప్తాం. ఖచ్చితంగా ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో మా ప్రభావం ఏందో తెలుస్తుంది కదా. మీ ఇళ్ళని ఎట్లా చూస్తారో, మళ్ళీ ఎట్లా చూస్తారో ఈ ఎలక్షన్ లో చూసుకుందాం, ఈరోజు తేల్చుకుందాం. అంటే కొందరు గోషమాల్ వెళ్ళి ఒక ప్రజల యొక్క నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కొందరు ఏం చెప్తారంటే రాజాసింగ్ తెలంగాణలో బీజేపీ లేనప్పటి నుంచి బీజేపీ జెండా వాతింది మొదటిసారి రాజాసింగ్. కానీ రాజాసింగ్ విషయంలో బీజేపీ అసలు నాయకులు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి, రాజీనామా చేస్తే కనీసం దగ్గరకు వచ్చి కనీసం బుజ్జాయించే ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఎందుకు ఇట్లా చేస్తుంది బీజేపీ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కొంత కార్యకర్తలు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పటికీ 1-4 సార్లు జరిగింది రాజాసింగ్ గారి విషయంలో. మన అధినాయకత్వం బండి సంజయ్ గారు కూడా ఇంటికి వెళ్ళిండ్రు, అది రామచంద్రరావు గారు కూడా ఇంతకుముందు మన ప్రెసిడెంట్ కాకముందు కూడా వెళ్ళిండు, అందరూ కూడా వెళ్ళారు, మాట్లాడుతున్నారు. ప్రతి రిపీట్ అవుతూ ఉంటే జాతీయ నాయకత్వం కూడా పరిశీలిస్తుంటది. పరిశీలించి దాంట్లో భాగంగానే చేసిరని చెప్పి మేమందరం కూడా కార్యకర్తలను భావిస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తను, సామాన్య కార్యకర్తను తీసుకెళ్లి ఎమ్మెల్యేగా నిలబెట్టడం, ఆయన కామన్గా టీడీపీలో ఒక కార్పొరేటర్ ఉండే, భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాకనే 3 సార్లు ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం దొరికింది. అదేవిధంగా అక్కడ ఉన్న కార్యకర్తలందరూ భుజాల మీద మోస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆయన ఎమ్మెల్యే అయ్యాడా? వ్యక్తిగత ఇమేజ్ ఏమి ఉండదండి. ఇక్కడ వ్యక్తిగత అనేది ఎక్కడ ఉండదు భారతీయ జనతా పార్టీలో. ఈరోజు వ్యక్తి అనేది ఇంపార్టెంట్ కాదు, మాకు దేశం ముఖ్యం ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాతనే వ్యక్తి. ఈ సిద్ధాంతం పని మేము పనిచేసే వ్యక్తులం. ఈరోజు మా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు, మీ ఇంతకుముందు కూడా చెప్పాం కదా, బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ఇదే సిద్ధాంతంతో పనిచేస్తాం. కాబట్టి రాజాసింగ్ గారి మీద వ్యక్తిగతంగా ఎలాంటిది ఉండదు. రాజాసింగ్ అంటే అందరికీ అభిమానమే, ఎందుకంటే హిందూ ధర్మం కోసం ఫైట్ చేసే వేస్తుంటాడు. ఎక్కడ ఆవులకు ఎక్కడైనా ఎత్తుకోపోతుంటే కూడా అక్కడ ఎక్కడి రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి చేస్తూ ఉంటాడు కాబట్టి అందరూ కూడా యువకులకు అభిమానమే ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండాలని అందరూ కూడా కోరుకున్నాడు. అని క్రమశిక్షణ రాయడానికి వారపడితే, చెప్పాను కదా, కళ్యాణ్ సింగ్ కావచ్చు, ఉమాభారతి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు వాళ్ళనే తీసి పక్కన పెట్టింది. ఈయన ఎమ్మెల్యేగానే పనిచేసిండు కదా. ఈయన ఎవ్వరు కూడా ఎవరిని క్షమించారండి. క్రమశిక్షణ రాహితంగా, క్రమశిక్షణ లోబడి పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ ఇదే సిద్ధాంతంతో పనిచేస్తూ ఉంటాం. అంటే తెలంగాణ చివరిగా తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నట్టుగా బీజేపీ ఎప్పుడు ప్రశ్నించట్లేదు, ఎందుకు అని చెప్పేసి కూడా కొంచెం ప్రశ్న వర్షం కురిపిస్తాడు. ఏం చెప్తాను? నిజంగా అంత లేనట్టే కూడా అనిపిస్తా ఉంది. ఎందుకు అట్లేం లేదు. మేము సంస్థాగత ఎలక్షన్లో కొంచెం బిజీగా ఉండడంతో మొన్న మేము బూత్ కమిటీలు వేసుకున్నాం, తర్వాత మండల కమిటీలు వేసుకున్నాం. అదేవిధంగా మా సంస్థాగత పనుల విషయంలో కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ ప్రశ్నించడంలో ఎక్కడ తగ్గం. మేము మా యువమోర్చా ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాం. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డాం, ఇక కార్మికుల పక్షాన్ని నిలబడుతున్నాం, అందరి పక్షాన్ని నిలబడతాం, ఫైట్ చేస్తాం. మేము చెప్తున్నాం కదా, మేము ఎంత ఫైట్ చేసామో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నాం. మీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. రాబోయే ఎలక్షన్లే రెఫరెండం చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, మాకు ఎవరు తేలుతారో తెలుస్తుంది.
గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు. మా ఎజెండా ఏంది, మా జెండా ఏందో తెలిసి వస్తుంది. మేము ఖచ్చితంగా ఈ అన్ని ఎలక్షన్లో భారీ మెజార్టీతో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం, ఎప్పుడు కూడా మేము ప్రజలకు దూరంగా లేము. ఈ రోజు వాళ్ళు లోపాయకార ఒప్పందంలో ఈ మాటలు మాట్లాడుతుండొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి ఈయన ప్రతిపక్ష నేతగా ఉండి ఎన్నో ఆరోపణలు చేసిండు. నేను అధికారంలోకి రాగానే, నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వీళ్ళందరినీ జైలుకు పంపిస్తున్నాడు. ఒక్కనన్నా జైలుకు పంపించినావా నువ్వు? ఈ రోజు రేజింగ్ అయిందని చెప్పి ఈయననే 1000 కోట్ల స్కామ్ అయిందని చెప్పాడు. కేటీఆర్ని ఎందుకు లోపల పంపిస్తలేవు? ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ అరవింద్ కుమార్ గౌడ్ని ఎందుకు జైలుకు పంపిస్తలేవు? నీ లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఆ కుటుంబంతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటావు, ఎమ్మెల్సీ కవితను లోపరుచుకుంటావు, ఎమ్మెల్సీ కవితను మొత్తం లోపరుచుకొని ఇష్టారహితంగా ఆమెతోటి ఇప్పుడు ధర్నాలు చేపిస్తున్నావు, మల్లన్న మీద ఆఫీస్ మీద దాడులు చేపించినావు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాం.